కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణికులు ఇది అవుతుందని ఉద్దేశంతో ఆటోలు వాళ్ళకి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, జనాలంతా ఫ్రీగా ఉన్న ఆర్టీసీ బస్సుల వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా డ్యూలు కట్టుకోవాలన్నా ఈ చాలా ఇబ్బందికరంగా ఉన్న దాంతో పునర్పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆటోకి 15,000 రూపాయల లెక్కన ఈ 4 సంవత్సరాల పాటు వాళ్ళకి వేసే విధానంగా వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు కార్మికులు, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చేయాలని చూశారు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 11 గంటలకి ప్రతి ఒక్క ఆటోకి 15,000 రూపాయలు డబ్బులు ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్లో ఇదవుతుంది. అందుకని మా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి హెడ్ క్వార్టర్లో 6 మండలాల్లో ఆటోలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెంకటగిరికి పోయి అక్కడి నుంచి వెంకటగిరిలో ర్యాలీగా చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆయన ఆ మీటింగ్లో కూడా మన ఆటోలకి చేస్తున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా కాకుండా ఇట్లా కేవలం వీళ్ళకి డబ్బులు ఇచ్చేదే కాకుండా అభివృద్ధిని అనేది కూడా చూస్తున్నారు. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది. చాలా చక్కగా చాలా గుంతలు లేని రోడ్లుగా కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి ఇంకా మరిన్ని కొత్త పథకాలు కూడా రేపు మహిళలకి, వాళ్ళ పిల్లలకి, డాక్రా మహిళలకు కూడా పావలా వడ్డీతో పిల్లలు చదువుకోవాలన్నా కూడా సరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడో 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీలకి తేకుండా పావలా వడ్డీకి వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు రుణం చేస్తారు. వాళ్ళ బిడ్డ పెళ్లిళ్ళకి కూడా సరే పావలా వడ్డీకి డాక్రా మహిళలకి ఇంకొక పథకాలను కూడా కొత్తగా పరిశీలించి అవి కూడా చేస్తున్నారు. చెప్పనాటి అన్ని పథకాలు కూడా అమలు చేసి ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అతను మేధావులను సంపద సృష్టించి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. పెన్షన్ చూశారు, గతంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచితే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు ఏకంగా ఒకే దాటి 3 నెలల నుంచి ఆయన చెప్పిన రోజు నుంచి కూడా సరే 3,000 రూపాయలు వేశారు. రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది కూడా సరే. ఇట్లాంటి డెవలప్మెంట్స్ మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తారని ఉద్దేశంతో మన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం ఈ మంచి పథకాలు పెట్టి పేదవాళ్ళకు కూడా సహకరిస్తారని ఆలోచించి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాన్ని ఏ విధంగా సక్సెస్ అయిందో అదేవిధంగా ఆయన మరో పథకం మీద వాహన మిత్ర అనే పథకం మీద ఆటో డ్రైవర్లకి ఏడాదికి 15,000 చొప్పున అందరు ఖాతాలో జమ పడేందుకు ఈరోజు 11 గంటలకి నాంది పలికారు. మన రాపూర్ మండలం వరకు 356 మంది లబ్ధి పొందుతున్నారు. దాదాపు 58 లక్షల రూపాయలు సంవత్సరానికి గాను మన రాపూర్ మండలం వరకు అందరూ ఆటో కార్మికులందరికీ లబ్ధి పొందుతున్నారు. ఇంకా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.